వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ భద్రతకు ప్రమాదం ఉందనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. తమ అధినేత వైఎస్ జగన్ కు సంబంధించినటువంటి భద్రతలో ఉన్నటువంటి అవకతవకలు, పోలీసుల వైఖరి, వ్యవహరిస్తున్నటువంటి తీరుపై ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తూ లేఖ రాసినటువంటి పరిస్థితి. సో ఈ వివరాలపై మాట్లాడేందుకు మనతో సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రహమాన్ గారు. సార్ ఏంటి సార్ ఈ వైఎస్ జగన్ ప్రాణాలకు హాని ఏర్పడుతుందని, హాని ఉందనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా పార్టీ కూడా అధికారికంగా కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాసింది. పోలీసుల వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఈ సందర్భంగా ఉదహరించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షత ఉన్న పార్టీ సంబంధించినటువంటి ఒక ప్రధాన కార్యదర్శి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు గానీ బహుశా ఎమ్మెల్సీ కూడా తలసరి రఘురామ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూడా ఆయన, వారు అధికారికంగా లేఖ రాశారు. లేఖ సారాంశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న థ్రెట్ ని దృష్టిలో పెట్టుకొని థ్రెట్కి తగిన భద్రత కల్పించట్లేదనేది ఒక అంశం. రెండు, వారికి జెడ్+ హోదా రికగ్నైజ్ చేయాలని చెప్పేది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మా ఆందోళనకు కారణం అవుతా ఉంది, సరిగ్గా వ్యవహరించట్లేదు అనేది వారి ప్రధానమైన అలిగేషన్. వాళ్ళ అలిగేషన్స్ కి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో అవన్నీ పక్కన పెడితే ఒకటి రెండు అంశాలు మాత్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అనేది థ్రెట్ అంటే XYZ అనే పేరుతో ఉంటేనే థ్రెట్ కాదు. అంటే ఎవరు ఆయనకు హాని తగలబెడతారు అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రజానాయకుడు. ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, జగన్ గారు, అందరూ పెద్ద ఎత్తున ప్రజా సమూహానికి ప్రతినిధులు, ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ కి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ 2024లో ఓడిపోయిన తర్వాత కూడా యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ ప్రథమ స్థానంలో ఉంటాడు ఓడిపోయిన తర్వాత కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒకరికే పడిన ఓట్లు 1,32,00,000. నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికి కలిపి పడిన ఓట్లు 1,82,00,000. అంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ముగ్గురు పెద్ద నాయకులు కలిపితే వచ్చిన ఓట్లు 1,80,000 అయితే ఓన్లీ సింగిల్ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి గారు 1,32,00,000. కానీ అంత పెద్ద ప్రజా సమూహానికి ఆయన నాయకుడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉందా లేదా, మిగతా వాళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారి థ్రెట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ పీపుల్ కనెక్షన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు జనంతో. అట్ ద సేమ్ టైం ఆయనతో విభేదించే వాళ్ళు ఎమోషనల్ కూడా విభేదిస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి కొంచెం భద్రత అనేది ఎప్పుడు కూడా, అంటే తో భద్రత ముప్పు ఉంటేనే అని కాదు. ఓకే, మాస్ గానే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, జగన్మోహన్ రెడ్డితో దేశించే వాళ్ళు ఉన్నారు. రాజకీయం ఆయన ఎదుగుదల సోర్సెస్ నుంచి కూడా ఎక్కువ ఉంటాయి. మనకు సెలెక్టెడ్ పీపుల్ నుంచి ఉంటే ఒక రకమైన భద్రత కల్పించవచ్చు. ఇప్పుడు XYZ ని థ్రెట్ ఉంది అనుకో, వాళ్ళ ముగ్గురిని అబ్జర్వేషన్ లో పెట్టేస్తే పని అయిపోతుంది. కానీ ఇక్కడ అన్నోన్ అంటే విపరీతమైన అభిమానం, వ్యతిరేకించే వాళ్ళు కూడా విపరీతమైన శత్రుభావంతో వ్యతిరేకించే వాళ్ళు మనం చూస్తున్నాం సోషల్ మీడియా కేంద్రంగా. అలాంటి వ్యక్తులకి ప్రత్యేకంగా భద్రత విషయాలు తగిన జాగ్రత్త తీసుకోవాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తారు, ప్రజా పోరాటాలకు వెళ్తారు. అయితే ఇక్కడ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళనను అర్థం చేసుకోదగింది ఏంటంటే, ప్రభుత్వం వ్యవహరించే తీరు బాగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి అలిగేషన్ ని మనం సమర్థించలేకపోవచ్చు, కానీ ఒకటి, ప్రభుత్వం బయట మాట్లాడుతుందానికి లీగల్ గా మాట్లాడుతుందానికి మధ్య వ్యత్యాసం ఉంది. బయట ఏం మాట్లాడతారు, ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, 1+1 గన్ మ్యాన్ చాలు ఎమ్మెల్యేకి అని అంటారు. కానీ కోర్టులో ఆయనకి జెడ్+ తరహా భద్రత ఇస్తున్నాము అంటారు. ఎందుకు అడగడదే చెప్పొచ్చు కదా, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అండి ఆయనకి ఎందుకు ఇస్తామని చెప్పొచ్చు కదా, చెప్పరు. నిజానికి ఎమ్మెల్యేకి 1+1 ఇవ్వాలని ఏ రాజ్యాంగంలో లేదు. ఎమ్మెల్యేకి 1+1 ఇవ్వాలని లేదు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి జమ్మూ కాశ్మీర్ లో జెడ్+ కేటగిరీ ఇస్తారు. అసలు ఏ పదవి లేని వాళ్ళు కూడా జెడ్+ ఉన్నారు, వాళ్ళు థ్రెట్ ని బట్టి. జెడ్+ అన్నది థ్రెట్ ని బట్టి ఉంటుంది కాబట్టి, హోదాని బట్టి ఉండదు కదా. రెండోది, ఇప్పుడు మీకు ఏం హోదా లేదు, నాకు ఏ హోదా లేదు, కానీ పౌరుడిగా మనకేదైనా థ్రెట్ వస్తే రక్షణ కోరే హక్కు మనకు లేదా? అది రాజ్యాంగం కల్పించిన హక్కు. రక్షణ పొందడం అనేది, రక్షణ ఇవ్వడం అనేది రాజ్యాంగం ఫెసిలిటేట్ చేసింది. అంటే నా అవసరం, సమాజం అవసరం, వ్యక్తి యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని
వ్యవస్థలు ఆలోచించాలి తప్ప ఆయన ఎమ్మెల్యేనా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేనా మాజీ ముఖ్యమంత్రి పక్కన పెడితే హైలీ పీపుల్ ఓరియంటెడ్ లీడరు, థ్రెట్ ఉన్న లీడరు. అవును. కాబట్టి ఆ విషయం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ కాలంలో వాళ్ళ ఆందోళన పెరగడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంబటి రాంబాబు గారి ఇంటికాడికి యాత్ర అనుకున్న షెడ్యూల్ ప్రకారం పోయింది. కానీ జోగి రమేష్ గారు వచ్చి షెడ్యూల్ మార్చేసినారు. షెడ్యూల్ మార్చినప్పుడు ఆ రూట్ లో అన్ని ప్రోటోకాల్ ప్రకారం, ప్రోటోకాల్ అంటే గౌరవం కాదు, ప్రోటోకాల్ అంటే సెక్యూరిటీ మెజర్మెంట్స్, బాంబ్ స్క్వాడ్స్ అవన్నీ చేయలేదా? ముందే ఒక రోజు ముందు అనుకున్నాను అన్ని చేసి పెడతారు. లేకపోతే ఏం చేయాలి? అప్పటికప్పుడు మార్చేస్తే అక్కడ సెక్యూరిటీ ఓటు చేయాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సెటైరలిక్ గా ఒక మాట అన్నారు. ఇద్దరు ఎస్పీలు, 4 IAS IPSలు, 10 మంది DSPలు, 600 మంది కానిస్టేబుల్, ఇది ఎందుకు అనుకుంటున్నారు? నాకు భద్రత కోసం కాదు, నా ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయడం కోసం అన్నాడు. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్. ఎందుకంటే ఇన్ని వేల మందిని ఆయన ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసే బదులు నన్ను సగం మందికి భద్రత ఇస్తే సాఫీగా నడిచిపోతుంది కదా. కాబట్టి ఈ భద్రతా విషయంలో ఈ ఆందోళన అధికార ప్రతిపక్షం ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది. Z+ కేటగిరీ ఇస్తే ఏమవుతుందంటే ఆయనకు తగినంత సెక్యూరిటీతో పాటు రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. రెహమాన్ గారు బేసిక్ గా ఇప్పుడు నిన్న జోగి రమేష్ గారి ప్రోగ్రామ్ కి Z+ ఉంటే అట్లా మార్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేసి ఉండలేదు. ఎందుకంటే Z+ కేటగిరీలో ఉన్నప్పుడు అట్లా ఒప్పుకోదు వ్యవస్థ. 24 hours ముందే వాళ్ళకి తగిన ఏర్పాట్లు అవన్నీ చేసుకోకపోతే పర్మిషన్ ఒప్పుకోరు, కదలడానికి ఒప్పుకోరు. కాబట్టి ఒక సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉన్నటువంటి Z+ ఇస్తే ఇట్లాంటి మార్పులు చేర్పులు ఇట్లాంటి ఇష్టం వచ్చినట్టు ఉండదు కదా అనేది వారి ఉద్దేశం. బట్ కేంద్ర ప్రభుత్వం కన్సిడరేషన్లు చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం Z+ కేటగిరీ ఇచ్చే పరిస్థితులు అయితే వస్తాయి. అసెంబ్లీ స్టార్ట్ అవబోతుంది. అసెంబ్లీలోకి వైఎస్ జగన్ తో పాటు ఆయన ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని వినిపిస్తుంది. మీరేమంటారు? హాజరవుతున్న అయ్యే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా హాజరుగారా ఒక చర్చ, హాజరవుతే మళ్ళీ కొన్ని చర్చలు, హాజరు కాకపోతే ఇంకొన్ని చర్చలు జరుగుతాయి. హాజరవుతారని ఇప్పుడు సెటైరల్ గా ఒక చర్చ నడుస్తుంది. రేపు ఫిబ్రవరి 11 కాబట్టి హాజరవుతాడని తెలుగుదేశం పార్టీలు ఎటకారంగా అంటున్నారు. నా దృష్టిలో హాజరవుతాడని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ షరత ఏంటంటే రేపు మాత్రమే హాజరవుతాడు నా అంచనా ప్రకారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా చేసిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల తర్వాత గవర్నర్ ప్రసంగాలకు మాత్రమే హాజరవుతున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. కాబట్టి రేపు కూడా గవర్నర్ అడ్రస్ చేస్తాడు బడ్జెట్ సెషన్ ని. కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్రస్ చేసేటప్పుడు వాద ప్రతివాదాలు ఏమి ఉండవు. గవర్నర్ ఉపన్యాసం, నినాదాలు సమర్థించే వాళ్ళు తప్పట్లు కొడతారు, నినాదాలు ఇస్తుంటారు. రెండోది శాసనసభ్యులు అందరూ ఒకసారి కూర్చుంటారు. అంటే ఒక కన్సాలిడేషన్ పర్సనాలిటీస్ ఉంటారు, 40-50 మంది ఉంటారు. వీళ్ళు కూడా స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఎవరు మాట్లాడేది ఏమి ఉండదు. గవర్నర్ గారు వస్తారు, ఉపన్యాసం చెప్తారు, జనగణమన పాడతారు, వెళ్ళిపోయి వస్తారు, బయట వచ్చి మాట్లాడతారు. కాబట్టి ఇప్పటి వరకు హాజరవుతున్నటువంటి సమావేశాల తీరు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే దీని పర్యావసనాలు విచిత్రమైన చర్చలు నడుస్తాయి ఇంకా రేపటి నుంచి. అదేంటంటే డిస్క్వాలిఫై అయిపోబోతున్నాడు కాబట్టి భయపడి వచ్చేసినాడు, వచ్చాడు జగన్ అంటారు. క్వశ్చనే లేదు, డిస్క్వాలిఫై కాడు. నేను వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఈకపోయినా అసెంబ్లీకి రావాలని కోరుకుంటా, మైక్ ఇచ్చినా ఈపినా రావాలని కోరుకుంటా. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ జగన్ గారి స్టాండ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి డిస్క్వాలిఫై కావాలంటే వరుసగా 60 రోజుల పాటు ఆబ్సెంట్ కావాలి, 10 దినాల్లో ఆబ్సెంట్ కావాలి. ఆ 60 ఇప్పుడు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా హాజరైనారు గవర్నర్ ప్రసంగం. ఇప్పుడు అవును, అంటే గవర్నర్ ప్రసంగం ఎప్పుడైనా సరే సంతకం పెట్టిన తర్వాత 60 రోజుల, మొత్తానికి 60 రోజుల మనకు నిబంధనలు ఏం క్లారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు ఆ లెక్క తీసుకుంటే ఆయన ఇంకా ఇప్పుడు ఈ రోజు పాస్ అవుతారు, మళ్ళీ ఒక 60 రోజులు అంటే ఇంకొక 3 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు 20 రోజుల్లో జగన్మోహన్ ఒకవేళ అన్ని వరుస ఆబ్సెంట్లు చూస్తామన్నా కూడా నాకున్న అవగాహన మేరకు ఇప్పటికి 30-35 రోజులు మాత్రమే జగన్ గారు ఆబ్సెంట్ అయినాడు ఈ బడ్జెట్ తో. అంటే 20 నెలలు అయిపోయింది కదా ఈ ప్రభుత్వం వచ్చి. 60 రోజులు కావాలంటే ఇంకొక 20 నెలలు పడుతుంది. అంటే 60 నెలల ప్రభుత్వ పాలనలో 40 నెలల పాటు డిస్క్వాలిఫై చేయడానికి స్కోపే లేదు. చివరి 1 సంవత్సరం ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు? డిస్క్వాలిఫై చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికైనా మీకైనా నాకైనా సభ్యులకు నోటీస్ ఇవ్వాలి. అవును, మిమ్మల్ని ఎందుకు డిస్క్వాలిఫై. జగన్ గారికి అంటేనే బ్రహ్మాస్త్రం ఉంది. అదేంటంటే స్పీకర్ గారు నోటీస్ ఇచ్చింది, నా అప్లికేషన్ మీ దగ్గర పెండింగ్ ఉంది,
ఏంటి అప్లికేషన్, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని మీకు అప్లై చేస్తున్నాను, ఉమ్, మీరు దానిపైన డెసిషన్ తీసుకోకుండానే నా పైన డిస్క్వాలిఫై ఎట్లా చేస్తారు ఆయన క్వశ్చన్ వేస్తాడు. అవును. వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు గడిలాడు, హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రెహమాన్ గారు మీ తమాషా చూడండి, ఎక్కడ అవును. కూడా జగన్మోహన్ రెడ్డి గారి లెటర్కి డైరెక్ట్ గా సమాధానం చెప్పరు, అవును. హైకోర్టుకి ఆన్సర్ చేయరు, కానీ చేయరు. సభలో మాట్లాడతారు, పబ్లిక్ గా మాట్లాడతారు. ఏమని? నీకు ఎగ్జాక్ట్లీ 10% ఎగ్జాక్ట్లీ. లేదు కాబట్టి. అవును. అయితే రాజ్యాంగంలో నిబంధనలలో ఎక్కడ కూడా 10% అనే పదం లేదు. లేదు. ఉన్నదల్లా పొలిటికల్ అపాయింట్ గా ఉండాలి, అవుట్ ఆఫ్ అపాయింట్ గ్రూపుల్లో మేజర్ గ్రూప్ గా ఉండాలి, స్పీకర్ ఎక్కడ నుంచి 10% ఆడుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారనుకో స్పీకర్ గారు రాతపూర్వకంగా కోర్టుకి, ఈయనకి 10% లేదు కాబట్టి మేము ఈ లేకపోతున్నాం అనుకోండి, వెంటనే కోర్టు ఏం అడుగుతుంది, ఎక్కడుంది ఆ నిబంధనలు చెప్పండి అంటుంది. మనకు చెప్పొచ్చు, టీవీల ముందు వచ్చి ఉపన్యాసాలు దాదాపు కొట్టచ్చు, కోర్టు ముందు కుదరదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలిగా మళ్ళీ. కాబట్టి నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావాలని నేను కోరుకుంటా, బట్ హాజరు కాకపోయినా డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి కనపట్లేదు. సో డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి వచ్చిన 40 రోజుల తర్వాత, 40 నెలల తర్వాత మళ్ళీ చేస్తే అది జగన్ కి అడ్వాంటేజ్. ఎలక్షన్ 1 ఇయర్ ముందు కూడా 11 డిస్క్వాలిఫై చేస్తారు. కాకపోతే రేపు ఆయన హాజరైతే నా దృష్టిలో గవర్నర్ ప్రసంగాలకు హాజరు కావడం, ఆడ నినాదాలు ఇవ్వడం ఆయనకు ఒక అలవాటుగా పార్టీకి మారింది, చేస్తారు. బట్ వాళ్ళ ఉద్దేశం రేపు చర్చ మాత్రం ఆయన డిస్క్వాలిఫై భయపడి చేశాడు మాత్రం అంటారు. రైట్. ఇక వైఎస్ జగన్ చెన్నైలో పెళ్లికి హాజరయ్యారు. ఈ దృశ్యాలు గత 2-3 రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చాలా పెద్ద వ్యాపార దిగ్గజమైనటువంటి ఫ్యామిలీతో వైఎస్ కుటుంబానికి, అంటే ఇక్కడ రాజకీయంగా దిగ్గజమైన కుటుంబం, అక్కడ వ్యాపార పరంగా దిగ్గజమైనటువంటి కుటుంబం. సో ఈ 2 కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది. దీనిపై ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అతిరథ మహారాజులందరూ తరలి వచ్చారు తమిళనాడుకి సంబంధించి. సో దీని మీద జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో అసలు మీరు ఎలా విశ్లేషిస్తారు ఈ మొత్తం పరిణామాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది పూర్తిగా ఆయనకు వరుసకు కొడుకు పెళ్లికి వెళ్ళాడు. అంటే రాజశేఖర రెడ్డి గారి సోదరుడి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి వరుసకు తమ్ముడు కొడుకు, అంటే వరుస కొడుకు పెళ్లికి వెళ్ళాడు. కుటుంబం కాబట్టి సతీ సమేతంగా మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ప్రోగ్రామ్. బట్ ఒక పొలిటీషియన్ కాబట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా ఉంటుందని అనుకోలేదు. అనేక అంశాలు మనకు చెన్నై పెళ్లిలో కనిపిస్తుంది. స్టాలిన్ గారు ముఖ్యమంత్రి వచ్చారు, ఆయన రాజకీయ ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి గారు, ఇంకొకరు ఉన్నారు పళనిస్వామి గారే మాజీ ముఖ్యమంత్రి వచ్చారు. ఇప్పుడు మనం ముఖ్యమంత్రిగా ఇండివిజువల్ గెలవాలనే కోరికతో విజయ్ గారు వచ్చారు. అంటే డిఫరెంట్ పొలిటికల్ లీడర్స్ అందరూ వచ్చారు. ఇక్కడ 2 కనిపిస్తాయి నాకు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి ఎవరితో మాట్లాడడం, ఎవరితో సంబంధాలు ఉంటారు కదా, వాటికి చెప్పబెట్టు మోస్ట్ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారితో ఆ గుడ్ రిలేషన్ ఉంటుంది. ఒకటి. 2, వచ్చే ఎన్నికల ప్రభావం కూడా కనిపిస్తా ఉంది. తమిళనాడులో ఈ సంవత్సరం ఎలక్షన్ జరుగుతాయి. తమిళనాడులో పెద్ద సంఖ్యలో రాజశేఖర రెడ్డి గారిని, జగన్ గారిని అభిమానించే తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అభిమాన నాయకుడిగా జగన్ గారిని కలవడం అనేది ఒక ఒరవడి గడ. గుడ్ రిలేషన్ ఫస్ట్, ఎన్నికలు వస్తున్నాయి సెకండ్, ఇవన్నీ అంశం. రెండోది, జగన్ గారికి వస్తున్న ఈ ఆదరణను చాలా మంది రాంగ్ రూట్ లో విశ్లేషిస్తున్నారు. అనవసరంగా వచ్చారని కొంతమంది రకరకాల చర్చ నడుస్తున్నారు. బట్ కొంతమంది ఇది అతిశయోక్తి అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి సౌత్ ఇండియాలో ఒక ఐకానిక్ పర్సనాలిటీ. కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ పదం. ఐకానిక్ అంటే సెంట్రలైజ్డ్ పర్సనాలిటీ. ఎందుకు రెహమాన్ గారు? సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ చూడండి. 50 చుట్టూ ఉన్నటువంటి యంగ్ టర్క్ లీడర్స్ ఎంతమంది ఉన్నారు? తమిళనాడులో 2, స్టాలిన్ గారు అబ్బాయి ఎంకే స్టాలిన్, విజయ్. ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో హరీష్, కేటీఆర్ గారు. కర్ణాటకలో అందరూ సీనియర్లే, కేరళలో అందరూ సీనియర్లే. అంటే 4-5 కనిపిస్తున్నారు. దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు పాపులర్ లీడరే కానీ ఆయన ఇంకో 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటాడు. ఇంకా ఆయన్ని ఆల్టర్నేటివ్ ఆయనే కోరుకుంటాడు. లేడు. కేటీఆర్ గారు మంచి లీడరే, బట్ ఆయన తండ్రి చాటు బిడ్డ ఈ రోజు కూడా. ఎంకే స్టాలిన్ తండ్రి చాటు బిడ్డే. తండ్రి చాటు బిడ్డ లేకుండా ఒక ఐకానిక్ పర్సనాలిటీ కనిపిస్తా ఉండేది ఒక విజయ్ గారు అండ్ జగన్ గారు. దీంట్లో విజయ్ గారి భవిష్యత్తు తేలుతుంది. తేలిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్డ్ యంగ్ టర్క్ లీడర్, ప్రూవ్డ్, ఆల్రెడీ సీఎం అయిపోయినాడు, మళ్ళీ అవుతాడు. కాబట్టి ఆ సౌత్ ఇండియాలో ఈజ్ నెంబర్ 1 యంగ్ టర్క్ లీడర్. 50 ఏళ్ళ చుట్టూ ఉన్న ఆయన.
దేశంలో లెక్కేసుకున్నా కూడా మనకు మమతా బెనర్జీ వారసుడి పేరు వినిపిస్తోంది, ఇవన్నీ వినిపిస్తున్నప్పుడు ప్రూవ్డ్ మాస్ లీడర్ గా జగన్ ఉన్నాడు, ప్రూవ్ అయ్యాడు ఆయన. కాబట్టి ఈరోజు 50 ఏళ్ళు ఎందుకు అంటున్నానంటే ఇంకొక 25 ఏళ్ళు రాజకీయాలు ఉంటాడు ఆయన. కానీ 25 ఏళ్ళు రాజకీయాలు ఉండే ఒక యంగ్ టర్క్ లీడర్ ఉన్నప్పుడు ఆయన చుట్టూ రాజకీయాలు ఎందుకు ఉండవు? ఈరోజు ఓడిపోయిండొచ్చు, కానీ ఫ్యూచర్ ఇండియాలో 1, 2, 3, 4 పర్సనాలిటీస్ గా యంగ్ టర్క్ లీడర్ గా చూసినప్పుడు జగన్ కనిపిస్తాడు మనకు. అదొకటే సౌత్ కాదు ఇండియాలో సార్, నిన్న నెంబర్ 1 ప్లేస్ లో ఈ కనిపిస్తాడు. ఈ చెన్నైలో జరిగినటువంటి మీట్ నేపథ్యంలో ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళే, ఆ లీడర్స్ అంతా. సో ఈ నేపథ్యంలో సౌత్ ఇండియా నుంచి అటు యూపీఏకి ఎన్డీఏకి బలంగా ఒక ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడుతుందా? ఒకవేళ ఆ కూటమి ఏర్పడితే జగన్ దానికి నేతృత్వం వహిస్తారనే వాదన కూడా వస్తుంది. నేచురల్ గా నేతృత్వం వహించే ఎసులుబాటు ఉన్న నాయకులు ఈ దేశంలో ఒక మమతా బెనర్జీ, ఒక అఖిలేష్ యాదవ్, బీహార్ లో ఉన్నటువంటి లల్లూ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి స్టాలిన్ గారు, వీళ్ళు అంటే కేసీఆర్ గారు, వీళ్ళు ప్రాంతీయ పార్టీలకు లీడ్ చేయగలిగినటువంటి క్యాపబుల్ ఉన్న వాళ్ళు. అంటే కాంగ్రెస్ బీజేపీ కాకుండా. దీనిలో కేసీఆర్ గారు సీనియర్ 70-80 వచ్చేసింది, స్టాలిన్ గారు సీనియర్, మమతా బెనర్జీ గారు సీనియర్, ఒక అఖిలేష్ యాదవ్ మాత్రమే యంగ్ కి సీనియారిటీకి మధ్యలో ఉన్నాడు. కంప్లీట్ యంగ్ టర్క్ గా ఉండేది జగన్ గారు. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఒక నేషనల్ లీడర్షిప్ ఏం కావాలి? రేపు ఒక 20 సీట్లు వచ్చిందే ఒక ప్రాంతీయ లీడర్లు ఇంత స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఎవరు ఉన్నారు? సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యూచర్ లో ఈ ప్రాంతీయ పార్టీల కూటమికి నాయకత్వం వహించే క్యాపబుల్ ఉన్న పర్సనాలిటీ ఒకరిద్దరులో ఆయన ఒకడు. ఆ రీత్యా ఉండేది మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అందరూ ప్రాంతీయ పార్టీ లీడర్లు ఖచ్చితంగా వాటి కోసం వచ్చి ఉండకపోవచ్చు, ఒక సహజమైన కలయిక, అది సహజమైన చర్చ. కాబట్టి సహజమైన జరిగినట్టు దీన్ని ఆయన రాజకీయ ప్రతినిధులు అసహనంగా మాట్లాడేస్తున్నారు. ఆ అసహనం ఆడి వరకు పోయిందంటే మన కమల్ హాసన్ గారు ఒక భావోద్వేగంగా అన్నటువంటి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఆయన అన్నది ఫస్ట్ స్పీచ్ బోల్డ్ గా సౌత్ ఇండియా నుంచి ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్న ఐకానిక్ స్లోగన్స్ తీసుకున్నాడు. దాంట్లో శ్రీశ్రీ మహాకవి రాసింది ఈ వస్తున్న రథ చక్రాలు. ఆయన రాసినప్పుడు జగన్ గారు పుట్టారో లేదో కూడా తెలియదు, కానీ జగన్ అనే పేరు ఉంది కాబట్టి ఆయన అనుకోని వీళ్ళు అనుకునేసి మీరు చేసిన ఎక్కువ యాగి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి గురించే మన కమల్ హాసన్ అన్నాడు. చివరికి ఆడి వరకు పోయినారంటే నీకెందుకు అయ్యా రాజకీయాలు అనే వరకు వచ్చినారు. సినిమా నటుడికి ఎందుకంట? ఎవరు సినిమా నందమూరి తారక రామారావు గారు పితామహుడు కొన్నాడు, తెలుగుదేశం పార్టీని సమర్థించేవాళ్ళు. రామారావు గారు సినిమా హీరోనే కదా. రామారావు గారు నో డౌట్ గొప్ప నటుడు, తెలుగు జాతి కీర్తిని ఢిల్లీకి విస్తరించాడు. బట్ కమల్ హాసన్ విశ్వనటుడు, అది కూడా మనం గమనించి చూడాలి కదా, విశ్వవ్యాప్త నటుడు. అంటే ఆయనకి రాజకీయాలే వద్దంటారేంటి? కాబట్టి ఇది అభ్యంతరకరం. వాళ్ళ అసహనాన్ని తెలియజేస్తుంది, జగన్ కొన్న క్రేజ్ని తెలియజేస్తుంది తప్ప ఇంకోటి కాదు. అంబటి రాంబాబు జైల్లో ఉన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే పరామర్శిస్తున్నారు, అది మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆయన పరామర్శించారు, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో ఇటు అటు వైసీపీ నేతలు ఉన్నారు, ఇటు కురసాల కన్నబాబును, తర్వాత వేణుగోపాల్ రెడ్డి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కలయికతో సీన్ మారిపోయింది. ఎగ్జాక్ట్లీ అదే మొత్తం. ఎందుకు దీని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2 కారణాలు ఇచ్చా వెళ్ళారు. నెంబర్ 1, అంబటి రాంబాబు గారితో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం, కాంగ్రెస్ లో ఉన్న పరిచయాలు, పాదయాత్ర కాంగ్రెస్ కన్నా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం. ఒక అంబటి రాంబాబు గారు, అదే జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్, వీళ్ళందరూ గ్రూప్ రాజశేఖర రెడ్డి గారికి హార్డ్ కోర్ గ్రూప్. ఆ అనుబంధం రీత్యా ప్రేమతో వెళ్ళాడు. రెండోది ఆయన నమ్ముతున్నాడు ఈ కేసు కరెక్ట్ కాదని. ఈ 2 కారణాలు ఇస్తే వెళ్ళాడు. ఈ 2 కారణాల్లో ఈ రోజు ఆయన మాట్లాడిన ఒక్క మాట, ఈ తప్పు, ఇది ఏమంటారు, తిట్టినందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టినందుకు స్టేషన్ బెయిల్. ఈ ఒక్క పదం మొత్తం సీన్ మార్చేసింది. దాడి చేసిన వాళ్ళపైన ఏమో స్టేషన్ బెయిల్, తిట్టినోడేమో సెంట్రల్ జైలు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అన్న ఒక స్లోగను ఈరోజు రాష్ట్రం అంతా మారుమరోగబోతోంది. కాబట్టి ఒక అనాల్సిన మనిషి అనాల్సిన టైంలో అంటే ఎంత ప్రభావం పడుతుందో ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ఎగ్జాంపుల్. దీని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం నేర్చుకోవాలి? ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎవరు ఎంటర్ చేసినా సింహం సింగలు, ఈ సింహం సింగలు ఎప్పుడు కరెక్ట్ కాదు.
సింహం అదేలేండి. సింగల్ అవుట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెహమాన్ గారు అంబటి రాంబాబు గారిని ఎంతమందిని కలిశారు? చాలా మంది కలిశారు. ఉమ్, అవును నిజానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ రోజుకి ఆయన ఏ ప్రజాప్రతినిధి కాదు. అవును ప్రత్యక్ష రాజకీయాలు వదిలేసినటువంటి వ్యక్తి. భవిష్యత్తులో అవును రాజకీయాల్లో కూడా వస్తారని చెప్పలేదు. అలాంటి ఒక చెప్పలేదు. వ్యక్తి అవును ఆ మాట అంటే ఎంత గౌరవం వచ్చేసింది. అంటే అవును. ఒక్కొక్క వ్యక్తికి కూడా ఒక విలువ ఎలా ఉంటుందానికి ఉదాహరణ. ఇక్కడ వైఎస్ఆర్ ఉమ్, కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలక సమయాల్లో ఉమ్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వివిధ రంగాల్లో పెద్దలతో కలిసి ప్రయాణం చేసేది నేర్చుకోవాలి. ఎంత ఉమ్. ఎసులుబాటు వచ్చింది ఈరోజు అంబటి రాంబాబు గారిని ఆయన కలవడం ద్వారా, ఎంత ఇమేజ్ వచ్చింది. ఆయన పాయింట్ అవును కరెక్ట్ కదా. ఎస్ అవును తిట్టినందుకేమో ఎగ్జాక్ట్లీ సెంట్రల్ జైలు, కరెక్టే అది. తిట్టినందుకు సెంట్రల్ తిట్టినందుకు జైలు, సెంట్రల్ జైలు, కొట్టినందుకు స్టేషన్ కొట్టినందుకేమో బెయిల్. స్టేషన్ బెయిలా? ఇదేం స్టేషన్ పద్ధతి, బెయిల్ ఇదేం ప్రజాస్వామ్యం అనే సింపుల్ గా పదం ఒక్క మాటలో ఆ, పోలీసుల పాలన ఎలా ఉందనేది చెప్పేశారు ఆయన. చెప్పాడు. దీన్ని ప్రజలు ఆలోచిస్తారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇట్లా చెప్పాడని. కాబట్టి ఒక యా. కీలక సమయంలో ఈరోజు ఉదాహరణకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉంది. ఈరోజు ఉమ్, మీరు గమనంలో పెట్టుకోండి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేసినప్పుడు తెలుగుదేశం ఉమ్. పార్టీ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వాళ్ళు ఒకరే వాళ్ళు పోలేకనా? ఇదే. సిపిఐని, అవునవును. సిపిఎంని, వాళ్ళందరికీ ఎన్ని ఓట్లు ఉన్నాయి చూడలా. 4-5 పార్టీలు వచ్చి 4-5 మాటలు మాట్లాడితే దాని ఇమేజ్ పెరుగుతుంది. కానీ ఈరోజు ఎస్. అంబటి రాంబాబు గారు ఇంటి పైన దాడినప్పుడు ఇంకొక పార్టీ వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోయినారు? మీరు వాళ్ళు రాలేదా? ఉమ్, మీరు పిలవలేదా? మీరే అవును మాట్లాడితే ఏమవుతుందంటే రెహమాన్ గారు, అవునండి మీరు వాళ్ళ ఆఫీస్ మీద కొట్టారు, రేపు వాళ్ళ ఇంటి మీద కొట్టారు అంటారు. అంతేగా. ఎస్. కానీ అవును అట్లే ఎగ్జాక్ట్లీ. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే వాళ్ళందరూ కలిసి వస్తే మీ ఉమ్, ఏనుగు కొండంత బలం వస్తుంది. ఏనుగు పెద్దదే, ఉమ్, దానికి ఇంకొక బలం ఉమ్, తేకుంటే అది పెద్దది అవుతుంది. కాబట్టి అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చిన దాన్ని చూసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పార్టీలో చేర్చుకోమని చెప్పను. వీళ్ళు చేర్చుకోరు, యా. ఆయన రాడు, ఆయన రాజకీయాలు అంతేలేండి వదిలేశాడు, ఆయన కరెక్ట్. నిజాయితీగా ఉంటాడు. ఉమ్, బట్ సమయం సందర్భం ఇప్పుడు రోజు ఆయన పార్టీలో ఉన్నాడా? లేదు, వచ్చాడుగా. ఉమ్, ఎక్కడైతే ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు మీకు కలిసి వస్తారో ఒక బ్రాడర్ ఉమ్, విషయంలో వాళ్ళందరినీ ఉమ్, కలుపుకోకపోతే మీ బలం పెరుగుతుంది. లేకపోతే ఒంటరి అవుతారు. సింగల్ అంటే కొన్ని సందర్భాలు సింగల్ అవుట్ అయిపోతారు. కాబట్టి ఈ విషయం అవునవును. నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంటే ఆ పార్టీకి మంచిది. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.